దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సాయంవేళ శుభాలు తెలియజేస్తూ, ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ చేత అనేక మంది బాధింపబడుతున్నటువంటి బిడ్డలున్నారు, నిరాశ్రయులైనటువంటి బిడ్డలున్నారు. దేవుని ప్రేమను బట్టి, కృపను బట్టి మనమైతే అందరం క్షేమంగా ఉన్నామని తలంచుచున్నాం. అయితే సామూహికంగా దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించేటువంటి ఆస్కారం లేనటువంటి ఈ తరుణంలో మన ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘ సినడ్ నాయకులు, సినడ్ బిషప్ గారు, రైట్ రెవరెండ్ యేసుదాస్ అయ్య గారు, మన సినడ్ నాయకులు గౌరవనీయులు, మన ప్రియతమ నేతలు శ్రీ సిహెచ్ఎస్టి కృపారావు గారు, సిహెచ్ జాన్ మాణికలరావు గారు, సిహెచ్ లూథర్ ఫెడ్రిక్ గారు మన సంఘం అంతటిని కూడా ప్రేమించి ఈ యూట్యూబ్ లైవ్ ద్వారా దేవుని ఆరాధించడానికి వారు పూనుకున్నటువంటి పనిలో భాగంగా సెంటినరీ ఎపిఫానియా లూథరన్ సంఘం సెకండెట్టుపల్లి గురుమండలం పక్షముగా ఈ శుక్రవార ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, నీ పరిశుద్ధ నామమును బట్టి వెలలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రపంచ దేశంలో మా ప్రాంతాలలో అనేక చోట్ల కరోనా వైరస్ చేత బాధింపబడుతూ ఉన్న బిడ్డలున్నారు. అయితే మమ్మల్ని ప్రేమించారు. ఈ టెక్నాలజీని ఉపయోగించి సినడ్ నాయకులు, సినడ్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ యూట్యూబ్ లైవ్ కార్యక్రమాల ద్వారా నీ యొక్క సువార్తను వెదజల్లటానికి నువ్వు చూపినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఈ శుక్రవారం ఉపవాస ఆరాధన నైనా ఈ యూట్యూబ్ లైవ్ ద్వారా మేము జరిగించుచుండగా నీకు మహిమార్థంగా వీక్షించుచున్న నీ ప్రియబిడలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగినట్లుగా నీ కృప చూపించమని వేడుకొనుచున్నా. పాటల యందును, ఆరాధన యందును, నీ దీన సేవకు నిలబడి వితుచున్న వాక్య పరిచర్య యందును నీ ఆత్మీయ నడిపింపు మాకు దయచేయండి. నీ సేవకుని ఆత్మచేత అభిషేకించి మాకు కావలసిన వర్తమానం అందించడానికి నీ కృప దయచేయమని వేడుకొనుచున్నా. ఈ ఆరాధన ఆది నుంచి అంతము వరకు నీ అధ్యక్షతన జరిగించుకొని మహిమ పొందమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుంచి 148వ కీర్తనను మనం పాడుకుంటూ చివరి చరణం అనంతరం ఆరాధన జరిగించుకుందాం. యేసు నామము స్మరించు, బాధ నీకు కలుగగానే కీర్తన పాడుట ద్వారా చివరి చరణానికి మనందరం కూడా ఆరాధనలో పాల్గొందాం. యేసు నామము స్మరించు, బాధ నీకు కల్గగా, నద్ది క్షేమ సౌఖ్యమీచు, దాన్ని స్మరించుము. శ్రేష్టము నామము ఆదరించు నీలాను, శ్రేష్టము నామము మోక్ష సౌఖ్యమద్దియే. యేసు నామము స్మరించు, శోధనంబులుండగా, దాలుగాను దాని నెంచి వేడు మాసు నామమున్. శ్రేష్టము నామము ఆదరించు నీలాను, శ్రేష్టము నామము మోక్ష సౌఖ్యమద్దియే. మమ్ము చేరదీయు యేసు నామము స్తుతింపగా, మాధుర్యంపు నామమౌను ఆత్మ కద్ది తుష్టియే. శ్రేష్టము నామము
ఆదరించు నీలాను శ్రేష్టమౌ నామము మోక్ష సౌఖ్యమద్దియే మృక్కుచుందు మేసునాదా నీదు పాద పద్మముల్ మోక్షమందు చేరగాను హేచ్చుగాను తింతుము శ్రేష్టము నామము ఆదరించు నీలాను శ్రేష్టము నామము మోక్ష సౌఖ్యమద్దియే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. అందరము కలిసి అపోస్తులుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చునండి. ఈ సమయంలో నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగమును చదువుగా విందాం. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని లేఖన భాగము మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుండి 22వ వచనం వరకు గల భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచన ప్రారంభం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీయూ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీ ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమె. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దిన వర్తమానికులు సెంటినరీ ఎపిఫానియా లూథరన్ సంఘ గురుమండల అధ్యక్షులు రెవరెండ్ కె శ్యాంబాబాయి గారు మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. వాక్య సందేశం కొరకు సిద్ధపాటుగా అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, మా ప్రపంచమంతయు కూడా కరోనా అనబడేటువంటి వైరస్ బారిన పడి భయక్రాంతులతో జీవించుచున్నటువంటి ఈ గడియలలో, ఈ దినాలలో దయగల మా తండ్రి, ఈ యూట్యూబ్ లైవ్ ద్వారా నీ యొక్క సువార్త వెదజల్లబడుతూ ఉంటుండగా
ఎందరైతే వీక్షిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఆత్మీయ మేలులు పొందుకోవటానికి నీ కృప చూపించమని వేడుకొనుచున్నా. చదవబడిన లేఖనం ఆధారం చేసుకుని నీ దీన సేవకుడు నిలువబడి నీ వాక్యమును విత్తుచుండగా నీ ఆత్మతో నింపి నీ సిలువ చాటును మరుగుపరుచుకుని నీ సేవకుని ముఖాంతరములో నుండి మాకు కావలసిన ఆత్మీయ సత్యాలు బయలువెడలట్లు నీ కృప చూపించండి. దానిని మేము విని గ్రహించి నీ వాక్య ప్రకారం జీవించి నీ నిత్య రాజ్య వారసులముగా చేరగలిగే కృపా ధన్యతను మాకు దయచేయమని వేడుకొనుచు ఈ తరుణాన్ని నేనా మాకు అనుకూలపరిచినటువంటి మా సినడ్ నాయకులందరిని బట్టి కూడా నీకు స్తోత్రాలు. సినడ్ అధ్యక్షుల వారిని, సినడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారిని, ప్రతి ఒక్కొక్కరిని కూడా బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ దయగల మా తండ్రి జరుగుచున్నటువంటి ఈ ఆరాధనలు ఎందరైతే వీక్షిస్తున్నారో వారందరికీ దీవెనకరంగా ఉండటానికి నీ కృప చూపించమని మరొక మారు నీ సేవకు నీ చేతులకు సమర్పిస్తున్నా. నీ సిలువ చోరను మరుగుపరుచుకొని నీ ఆత్మతో నింపి మాకు కావలసినటువంటి సత్యాలను బయలువెడనట్లు నీ కృప చూపించమని యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దైవజనులు రెవరెండ్ కె శాంబవయ్య గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ప్రత్యేకమైనటువంటి సాయంకాల ఆరాధన కూటములో దేవుడు అనుగ్రహించిన తరుణమునకై దేవునికి వందనాలు. ఈస్ట్ గోదావరి సినడు బిషప్ గారు రైట్ రెవరెండ్ జేసదాసాయి గారిని బట్టి, సినడ్ నాయకులైన శ్రీ హెచ్ఎస్టి కృపారావు గారిని, సేజ్ జాన్ మాణికలరావు గారికి, సేజ్ లూథర్ ఫెడ్రిక్ గారికి, అలాగే సినడు ముఖ్య కార్యవర్గం అంతటికి, సెన్నర్ ఎఫనియా లూథరన్ చర్చ్ తరపున, గురుమండలం అంతటి తరపున ప్రేమపూర్వక వందనాలు తెలియజేయుచున్నాం. సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యమును ఆత్మీయమైనటువంటి క్రైస్తవ అశేష జనానికి వాక్యమును అందించేటువంటి మంచి తలంపుతో యూట్యూబ్ ద్వారా ఈ పరిచయం జరిగిస్తున్న వారందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేయుచున్నాం. ప్రస్తుత ప్రమాదకరమైనటువంటి అనారోగ్యముతో కరోనా వైరస్ వంటి రోగ వ్యాధులతో బాధింపబడుతున్న ప్రజలకు యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం అందించుట ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశము, దేవుడిచ్చినటువంటి తరుణమని దీనిని సద్వినియోగపరుచుకుంటుండగా మరి వీక్షిస్తున్న మీ జీవితాలకు కూడా ఆశీర్వాదకరము కలగాలని వాక్యము చేత వాక్యపూర్వకముగా ప్రభువును బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి వాక్యము పరిపూర్ణత. ధ్యానం చేయడానికి ప్రార్థించుదాం. ఆత్మ నడిపింపును కలుగు చేయమని ప్రభువుని వేడుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వేలాది వేల వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో నీవు చూపించిన అనురాగమును, ప్రేమను, వాత్సల్యతను, కృప ఎంతటిని బట్టి నీకు వందనాలు. నీ వాక్య సముఖముగా మమ్మలను ధైర్యపరిచి మా ఆధ్యాత్మిక భౌతిక భావి జీవితమును దేవా నడిపిస్తున్నావు. స్తోత్రాలు నాయన. నీ సన్నిధిని వాక్యము చేత బలపరుచుచున్నందులకు స్తోత్రాలు. నా నోటి మాటలను, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములుగా చేయమని నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆత్మీయమైన ఆదరణ
చాలా విశేషమైనది. బాధల్లో అది మనకు ఓదార్పునిచ్చేటువంటిదై ఉన్నది. కీర్తనకాడు 119వ సంకీర్తనలో 50-51 చరణాలలో దేవుని వాక్యమునుకున్న ఆ ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని, సామర్థ్యమును గూర్చి మాట్లాడుతుంటాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నాకు నెమ్మదిని కలిగించెను అని. కనుకన మరి ప్రస్తుత వార్తలను వింటున్నప్పుడు మనసు చెదిరిన వారమై ఆత్మీయముగా కృంగిపోతున్న పరిస్థితుల్లో వాక్యం ఒకటి మాత్రమే వారికి ఆధ్యాత్మికమైన మందు. వాక్యం ఒకటి మాత్రమే వారిని మానసికంగా బలపరిచేటటువంటి ఔషధం. కనుక క్రైస్తవ సంఘమునికే కాదు, యావత్తు లోకమునకు కూడా వాక్యము ఎంతో అవసరమై ఉన్నది. అయితే వాక్యము ఒకవైపు నుంచి మనలను ఆదరిస్తూ మరొక వైపు నుంచి కూడా మన లోపములను సరిదిద్దుకొనమని చెబుతున్నది. కనుక పరమౌషధమైన దైవ వాక్యము చేత మనము ప్రతి సమయములోనూ దేవునిని ఆధారపడుతూ ఆయన నోట నుండి వచ్చే మాట కొరకు ఎదురు చూస్తున్నాం. కనుక దేవుని సన్నిధిని ఎదుర్కొంటున్న ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిపూర్ణత అను అంశము ఈరోజు ధ్యానానికి మనము సిద్ధపడుతున్నాం. ఈ ధ్యాన అంశములో ఉన్నటువంటి సంగతిని మనము జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు మత్తయి సువార్తికుడు ఆత్మీయమైనటువంటి ప్రభు యొక్క పరిచర్యల్లో జరిగిన సంభాషణలను చాలా చక్కగా రూపొందింపజేసి దాన్ని రాసి ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరకు ఒక రోజున ఒక యవనస్తుడు వచ్చున్నాడు. అతడు యవనస్తుడు అనేటువంటి ఆ మాట ముందు వివరముగా రాయబడలేదు, కానీ తదుపరి ఆ సంభాషణలో వాక్యములో కనబడుతున్నది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు, ఏ ఆజ్ఞలు అని ఆయనను అడుగగా యేసు ప్రభువు చెప్తున్నాడు, ధర్మశాస్త్రములు ఇయ్యబడినటువంటి ఆ ఆజ్ఞలు: నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, దొంగతనము చేయవద్దు, అబద్ధ సాక్ష్యములు చెప్పవద్దు, తల్లిదండ్రులను సన్మానించు. ఇలాగా 10 ఆజ్ఞలను దేవుడు మోషే ద్వారా ఇచ్చున్నాడు. వాటిని పాటించి ఇంకా నీ ఆత్మీయమైనటువంటి జీవితమును పెంపొందింపు చేసుకో. అప్పుడు నీవు నిత్య జీవమునకు వారసుడు అవుతావు. యేసు ప్రభువును ప్రశ్న అడగలే గాని ఆయన దగ్గర చక్కటి జవాబులు ఉన్నాయి. ప్రభు దగ్గర తెలియనటువంటి సంగతి అంటూ ఏమీ లేదు. ఆయనను ప్రశ్నలు అడిగిన వారందరికీ కూడా ప్రభు వివేకముతోనూ ఆత్మ సంబంధమైనటువంటి వివేచనతో చక్కని జవాబులు ఇచ్చున్నాడు. అనేక మంది పరిసయ్యులు, శాస్త్రులకైతే ఆశ్చర్యం కలిగింది. యేసు ప్రభు ఎక్కడ ఇంత పాండిత్యాన్ని సంపాదించున్నాడు? ఏ ప్రశ్నకైనాను చక్కగా జవాబు చెప్పగలడు. నిజమే, యేసే ప్రతి సమస్యకు జవాబు. యేసే ప్రతి పరిస్థితికి సరిపోయినవాడు. ఆయన చిన్ననాడే 12వ ఏట యెరూషలేము పస్కా పండుగ కొరకు ఆయన తల్లిదండ్రులుగా ఉన్న యోసేపు మరియమ్మలు తీసుకెళ్ళినప్పుడు, వారు ఆ పండుగ అయిపోయి వచ్చేసిన తర్వాత 12 ఏండ్ల వయస్సులోనే యేసు ప్రభు సొనగోగులలో, సమాజ మందిరములో కూర్చుని రబ్బీలతో మాట్లాడుతూ వారికి ప్రశ్నలను వేస్తూ, వారు ఆ ప్రశ్నలకు జవాబు చెప్పకపోగా జవాబు తానే చెప్పినట్లుగా, దానికి అక్కడ ఉన్న వారందరూ కూడా విస్మయం పొందినట్లుగా చదువుతున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయములో ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాం. ప్రియులారా, యేసు ప్రభు అనంతమైనటువంటి జ్ఞానము కలిగిన వాడు. జ్ఞానమునకు మూలాధారము తానే. లూకా సువార్త 2వ అధ్యాయములో 14-40వ వచనము నుంచి మనం ఈ సంగతులన్నీ కూడా గమనిస్తుంటాం. అయితే 46వ వచనములో, 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును
విస్మయముందిరి. ఆయన ప్రత్యుత్తరములకును ప్రశ్నలు అడుగుచున్నాడు, ప్రశ్నలకు జవాబులు చెప్తున్నాడు. అంత విశేషమైన జ్ఞానం బాల్యములోనే యేసు ప్రభువునందు బయలుపరచబడినది. ప్రియ సహోదరి సహోదరుడా, యవనస్తుడు గూర్చి రాయబడేటువంటి ఒక మాట ఏమిటంటే, తర్వాత సువార్తికులు రాసినటువంటి మాటల్లో మరికొన్ని వచనాలు కనబడుతున్నాయి. యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఈ వ్యక్తి ఒక అధికారి అనే మాట లూకా సువార్తికుడు ఆత్మీయముగా రాసి ఉన్నాడు. అది ఒక మాటను మనం గమనించినట్టయితే, అతడు యవ్వన ప్రాయములో ఉన్నటువంటి ఒక అధికారి. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం, ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునవుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగెను. గమనించండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రశ్నలు అడుగుతున్నవాడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. అతడు ఒక అధికారి. అంటే విద్యాభ్యాసములో చక్కటి జ్ఞానమును లేదా తెలివితేటలను కలిగిన వాడు. అంతే, అలాంటి విద్య సంపూర్ణతను కలిగిన వాడు గనుకని అతడు అధికారిగా కూడా కొనసాగుతున్నాడు. అధికారి అయినటువంటి వాడికి ఉండేటువంటి తెలివి ప్రత్యేకమైనది కదా. అంతేకాదు, అతడు యవ్వన ప్రాయములో ఉన్నాడు కనుక తన మైండ్ చాలా చురుకైనటువంటిది. అంతేకాదు, దేవుని బిడలారా, అతడు చిన్ననాటి నుంచి కూడా ఒక విధమైన ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి భక్తిని, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధులను కొనసాగింపజేస్తున్నట్లుగా చూస్తున్నాం. దానిని బట్టి అతడు ఒక అధికారి, యవ్వనస్తుడు, విశేషమైన తెలివి కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు అని కూడా గమనిస్తున్నాం. యవ్వన ప్రాయములో ఈ భక్తి ఎంత స్థాయిలో ఉండడం చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ రోజున యవ్వన ప్రాయంలో ఉన్న అనేక మందికి తమ జీవితమును, భవిష్యత్తు జీవితం ఎలా ఉండాలా, ఎలాగ గడపాలా, ఎలా సంతోషించాలా, ఎలాంటి స్థాయికి చేరుకోవాలనే ఆలోచనలతో చురుకుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. కానీ తన మరణానంతరము, తన భూమి మీద తదుపరి జీవితం నిత్య జీవము కావాలని, ఆ నిమిత్తమే తమ పాపములను ఒప్పుకోవాలని, పశ్చాత్తాపపడాలని, రక్షణ పొందాలని, యేసు ప్రభువు స్వంత రక్షణ అంగీకరించాలని ఆ ఆసక్తి ఎంతమందికి ఉన్నది? ఈ యవ్వనస్తుడికి యవ్వన ప్రాయములోనే ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలుగుతున్నది. మరణానంతరము బ్రతుకు తెరువు కొరకు ఆలోచన కలుగుతున్నది. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరికీ కూడా ఆసక్తి ఉన్నది. మనం చచ్చిపోతే తర్వాత పరిస్థితి ఏమిటి? మనం చనిపోతే పరలోక రాజ్యము కొరకు ఇక్కడే మన మార్గం సిద్ధపరచుకుంటున్నామా? మనం చనిపోతే మన మరణానంతరం ప్రభువుతో పాటు ఉండగలమా? మనం చనిపోతే నిత్య జీవమునకు వెళతామా లేదా నరకాగ్నికి వెళతామా? ఆలోచన చేశారా? ప్రస్తుతం ఈ కరోనా వైరస్ చేత అనేక మంది వ్యాధిగ్రస్తులై అనేక దేశాలలో సంఖ్య పెరిగిపోతున్నది. ఈ వార్తలను వింటున్నప్పుడు మానసికంగా కృంగిపోతున్నావేమో. ఈ వార్తలు వింటున్నప్పుడు ఏదో ఒక రోజున మా ప్రాంతానికి కూడా ఈ రోగము దాపురిస్తుందేమో, ఏదో రోజున మేము కూడా అలాంటి పరిస్థితులకు గురి కావలసి వస్తుందేమో భయపడుతున్నావు. గుండె చెదరిన వారిగా ఉన్నావు. కానీ ఏనాటికైనాను చనిపోవలసినది. దేవుని వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, ప్రతి వారికి ఎంత ఆయుకాల పరిమితి ఉన్నది, ఎంతవరకు ఆయుష్ ఉన్నది అని వ్రాయబడడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. మినిమం 70 ఇయర్స్. అది ఎక్స్టెన్షన్ అయితే దేవుని కృప అయితే 80. కానీ ఖచ్చితంగా 70-80 సంవత్సరాలు ఏ ఒక్కరి కొరకు ప్రత్యేకంగా వ్రాయబడలా. మన దినముల సంఖ్య ఆయన గ్రంథమందు లిఖితమై ఉన్నది. కనుగన పరిస్థితి బట్టి గమనించండి, ఎప్పటికైనాను మనం మరణించాల్సిందే. 100 సంవత్సరాల తర్వాతైనను పరిశుద్ధ గ్రంథములో అధిక కాలము బ్రతికినటువంటి భక్తుడు మెతూషెల. కానీ ఆ తర్వాత కూడా ఆయన మరణించాడు అని రాయబడి ఉన్నది. కనుక మరణించడం అనేటువంటిది తథ్యం. మరణమునకు ముందుగానే ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, మన మనస్సాక్షిని, మన బ్రతుకును, మన ప్రవర్తనను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ యవనస్తుడిని చూచిన తర్వాత మనకు ప్రేరేపణ కలగాల్సినదై ఉన్నది. కనుకన యవ్వన ప్రాయములోనే తరువాత జీవితం వెతుక్కుంటున్న ఈ యవనస్తుడు చాలా తెలివైన వాడు, చాలా ఆలోచన కలిగిన వాడని మనకు అనిపిస్తున్నది. మంచిదే, మంచి ఆలోచన వచ్చింది.
యేసు ప్రభు కూడా చెప్పినది అదే. కనుకన ప్రభు ఆత్మీయమైనటువంటి మాటలలో ఉన్నటువంటి వాస్తవాన్ని ప్రత్యక్షపరుచున్నప్పుడు యవ్వన ప్రాయములో ఉన్నటువంటి సహోదరి సహోదరులకే కాదు, బ్రతుకున్న ప్రతి ఒక్కొక్కరికి ఈ వాక్యము ఆలోచింపజేసేటదిగా ఉండాలని ప్రభు పక్షంగా నేను ఆశిస్తున్నాను. ప్రియులారా, దైవ వాక్యము చేత ఇంకొంచెం ముందుకు ధ్యానానికి సిద్ధపడుతున్నాం. యేసు ప్రభు దగ్గరకు వచ్చి నుండి యవనస్తుడు ప్రభువును అడుగుచున్నటువంటి ఆ కోరికను లేదా ప్రభువును అడుగుతున్నటువంటి ప్రశ్నకు యేసు ప్రభు చక్కనైన జవాబునిచ్చున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించగలిగితే నీవు పాపము చేయకుండా పాప సంబంధమైనటువంటి క్రియలకు, పనులకు, పరిస్థితులకు దూరంగా ఉండడానికి ఉపయోగకరమవుతున్నది. అటు దేవునికిని, ఇటు భూలోకములున్న సమాజములోని వారికిని, ఇటు కన్న తల్లిదండ్రులకును, సహోదరి సహోదరులకును నీవు న్యాయం చేసిన వాడు అవుతావు. కనుకనే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఈ విధులను నీవు పాటించు. ఆ ప్రకారంగా పరలోక రాజ్యమును చేరుట కొరకు నీలో ఆత్మీయమైనటువంటి వ్యక్తిత్వము, ఆత్మీయమైన వికాసము కలుగుతుందని యేసు ప్రభు చెప్పాడు. అయితే ఆ యవనస్తుడు మొహమాటము లేకుండా చక్కగా జవాబునిచ్చున్నాడు. ఏమిటి ఆ జవాబు అనంటే 20వ వచనం, అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను. అది లోకాసు వార్తలో మనం గమనించినట్టయితే అతడు అన్నాడు, బాల్యము నుంచి నేను వీటన్నిటినీ అనుసరించుచున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయములో 20వ వచనం, అందుకు అతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటిని అని చెప్పెను. యేసు అతనిని ప్రేమించి ఈ సలహా చెబుతున్నాడు. అతను ప్రేమించి ఈ రహస్యాన్ని చెబుతున్నాడు. అతను ప్రేమించి ఈ మెళకువ చెబుతున్నాడు. అతను ప్రేమించి అతని లోపమేమిటో చెప్తున్నాడు. కనుక యేసు ప్రభు అంటున్నాడు, అతని గమనించుండగా ఆ వ్యక్తి అన్నాడు, నేను ఇవన్నీ బాల్యము నుంచి చక్కటి భక్తితో అనుసరిస్తున్నాను. ఇంకా నేను పరలోక రాజ్యము చేరడానికి నాకు ఇంకేమి కొదువా? నాలో ఉన్న ఈ లోపమేమిటి? ఇంకా నేనేం సరి చేసుకోవాలి? వెరీ గుడ్. దేవునికి సరెండర్ అయిపోయి దేవుని చిత్తానికి మనము చేరువైనప్పుడు మనలను మనము పరీక్షించుకోవడం కాదు, ప్రభు చిత్తానికి అప్పగించి, ప్రభువా ఇదిగో నాలో ఇంకే లోపమున్నదో దాన్ని సరిచేయి, నేను సరిదిద్దుకోవడానికి నాకు అవకాశం ఇవ్వు, దేవుని సన్నిధిని అడగాలి. ఆ యవ్వనస్తుడు చక్కగా ప్రభుతో మాట్లాడుతున్నాడు. నాలో ఇంకా లోపం ఏమున్నదయ్యా? నిత్య జీవం చేరడానికి నేను అర్హుణ్ణే కదా, నేను చిన్నప్పటి నుంచి భక్తిగా జీవిస్తున్నాను కదా, కాబట్టి నేను పరిపూర్ణమైనటువంటి వాడను, పరలోక రాజ్యమును చేరుటకు, నిత్య జీవం పొందుటకు నేను సరిపోయిన వాడను, నేను తగిన వాడను, నేను అర్హుడను అని తనను గురించి తానే అభిప్రాయపడుతున్నాడు. సోదరుడా సోదరి, నీ కంటితో నీవు చూచినప్పుడు నీకు నీ ప్రకారముగా నీవు కరెక్ట్గానే ఉన్నావు అని అనిపించవచ్చు. నిన్ను గురించి మాత్రము నీవు ఆత్మ పరిశోధన చేసుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రభు చిత్తానికి వాక్యాన్ని కూడా సమకూర్చుకోవాలి, సమర్పించుకోవాలి. 139వ కీర్తనలో భక్తుడు దావీదు దేవుని సన్నిధిని అడుగుతున్నాడు. 24వ వచనం 23వ వచనం చదువుతున్నాను, వినండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. పరీక్షించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ప్రభు దగ్గరికి రావాలి, దేవుని వాక్యమును అనుదినమును చదవాలి. ఆ వాక్యము మనతో మాట్లాడుతుంది. మన లోపమేమిటో అది సరిచేసడానికి ఓ చక్కని అవకాశముగా ఉన్నది. సోదరుడా సహోదరి, వాక్యమును ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రభు దగ్గరకు వచ్చినటువంటి మనను ప్రభు యొక్క సమాధానము కొరకు, జవాబు కొరకు ఎదురు చూస్తున్నాం. కనుక ఆ యవనస్తుడు ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు గమనిస్తున్నాడు. ఇతడికి పరలోక రాజ్యమును చేరాలనే ఆ తపన, ఆసక్తి చాలా చక్కగా ఉన్నది. అయితే ప్రభు అంటున్నాడు, నీవు ధర్మశాస్త్ర సంబంధంగా అంతా చక్కగానే నిర్వర్తిస్తున్నావు. అయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనములో ప్రభు అంటున్నాడు, అందుకు నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకముందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ప్రియులారా, లోపం ఏమిటి అని అడిగినప్పుడు
లోపమును చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము దేవుని సన్నిధానములో ఆయన ఇచ్చే ప్రతిఫలను పొందుకోవాలనుకున్నప్పుడు దేవునికి ఇష్టానుసారంగా దేవునికి చెప్పినటువంటి విధముగా మనం ప్రవర్తించాలి. మనకు మనముగా పరలోక రాజ్యం ఎలాగూ చేరలేం. పరలోక రాజ్యము చేరడానికి మనకి ఏ విధమైనటువంటి యోగ్యత కానీ సామర్థ్యము కానీ లేదు. యేసు ప్రభువు చెప్తున్నాడు, పరలోక రాజ్యమునకు చేర్చువాడు పరలోక రాజ్యమునకు చేర్చేటువంటి మార్గము ప్రభువే. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం అన్నాడు, అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరలేడు అని. కనుక ప్రభువు ఆ పరలోక రాజ్యమును చేర్చే వారధి వంతెన అయి ఉన్నాడు. ఆ యవనస్తుడు కూడా ఎవరిని అడగాలో వారినే అడుగుతున్నాడు. నిత్య జీవం చేరాలంటే ఎలా? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి ప్రియులారా. యేసు ప్రభు చెప్పిన మాటలను పాటించండి. యేసు ప్రభు చెప్తున్న విధానమును మనం కొనసాగగలిగి ఆ మార్గములో నడిచితే మనము పరలోక రాజ్యం చేరగలం. యవనస్తుడికి ప్రభు చెప్పాడు, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, తర్వాత నీవు వచ్చి నన్ను వెంబడించుము. అతడు గమనించని ప్రియులారా, యవన ప్రాయములో మంచి విధానమును పాటించి వచ్చాడని మనం అనుకున్నాం. కానీ అతడు తరువాత తీసుకున్న డెసిషన్ చూడండి. యేసు ప్రభు చెప్పిన మాటకు అతడు ఏం చేశాడు తెలుసా? అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు, మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. ఆస్తి గలవాడు. ప్రభు దగ్గరకు వచ్చినండి వ్యక్తుల వ్యక్తిత్వం ప్రభువుకు బాగా తెలుసు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఆ వ్యక్తి యవన ప్రాయములో ఉన్నాడు, అధికారముతో ఉన్నాడు, చక్కగా చదువుకున్నటువంటి తెలివితేటలతో ఉన్నాడు, చిన్ననాటి నుంచి ధర్మశాస్త్ర సంబంధమైన విధులను పాటిస్తున్న సామాన్యమైన భక్తుడిగా ఉన్నాడు. 5వది, అతడు ఆస్తి గలవాడు. ఇన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తికి పరలోక రాజ్యం కావాలని ఆసక్తి కలగడం విశేషం. ప్రియులారా, అప్పుడప్పుడు ఇలాంటి వారిని గురించి అంటారు, ఇది చిలిపి కోరికలాగా ఉంటుంది. యవన ప్రాయం ఎంజాయ్ చేయవలసినటువంటి వయసులో పరలోక రాజ్యం గురించినండి ఆసక్తి ఎందుకయ్యా? నిజమే, ఉండాల్సిందే. యవనస్తుడు చాలా చక్కగా ప్రభు దగ్గరకు వచ్చి అడిగాడు, కానీ ప్రభు చెప్పినటువంటి ఆ చిన్ని లోపాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు. ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలను పాటిస్తున్నాను అనుకున్నాడు, కానీ ధర్మశాస్త్రములో విలువైనటువంటి ఒక ఆజ్ఞను అతడు పాటించలేదు. లేవియా కాండము 19వ అధ్యాయము 18వ వచనాన్ని గమనించినట్లయితే, లేవియా కాండం 19వ అధ్యాయం 18వ వచనములో 2వ లైను చదువుతున్నాను, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞల్లో ఒకటి ఇది. దశాజ్ఞలలో రాయబడలేదు అనుకుంటారు, కానీ ధర్మశాస్త్రం అంతయు ప్రేమను గురించే రాయబడుతున్నది. ధర్మశాస్త్రములో ఉన్నదంతయు దేవునిని గుర్చిన దేవుని ప్రేమను గుర్చినటువంటి ఉద్దేశమే బయలుపరచబడుతున్నది. కనుకన ఆ యవనస్తుడికి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కానీ అతనిలో ఉన్న లోపం ఏమిటో తెలుసా? ప్రేమించే గుణము లేదు, ప్రేమించేటువంటి మనస్సు లేదు. దేవుని బిడలారా, దేవ లక్షణం అది. దేవ లక్షణము ప్రేమ. పరిశుద్ధ గ్రంథములో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, ఆ పత్రికలో రాయబడినటువంటి మాటను గమనించి చదువుతున్న 4వ అధ్యాయము 8వ వచనం, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమలేని వాడు దేవునిని ఎరుగడు. గమనించండి, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. కనుక ప్రేమించేటువంటి ఆ లక్షణము దైవ లక్షణం. ఆ ప్రేమ చేతనే సోదరుడా నిన్ను నన్ను ప్రేమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారముగా దేవుడు లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనలను ప్రేమించిన కారణము చేత తన అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువును మన పాపముల విమోచనార్థమై బలిదానముగా ఇచ్చాడు. వాక్యాన్ని ఆలకిస్తున్న సహోదరుడా సహోదరి, నీవు ప్రార్థన చేయుటలో చాలా గొప్పవాడు అయి ఉండవచ్చును. నీవు వాక్యాన్ని బోధించుటలో చాలా చాకచక్యత కలిగిన వాడు అయి ఉండవచ్చు. ఇంకా అనేకమైనటువంటి విషయాలలో ఆరితేరిన దానవై ఉండవచ్చు. కానీ ప్రేమించే గుణము లేకపోతే ప్రభు దగ్గర ఏమి ఉన్నా అంతా సున్నాయి. 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయములో ఒక చక్కటి జ్ఞానమును ఆత్మీయమైనటువంటి విషయములలో
ఆరితేరిన ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆయనే అపోస్తులుడైనటువంటి పౌలు. కొరింథీ 13వ అధ్యాయము 1 వచనంటాడు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయ్యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలు పెకలింపగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. పేదల పోషణ కొరకు నా ఆస్తంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీయూ లేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు కనుక మనం ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. మా క్రైస్తవుని ఆత్మీయమైనటువంటి జీవితంలో ఉండవలసిన సులక్షణాలలో 3 ప్రాముఖ్యమైనవి. అదే 13వ అధ్యాయము 13వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఆత్మీయమైనటువంటి ఈ సంగతిని ఆ యవనస్తుని మర్చిపోయాడు. ధర్మశాస్త్రం అంతను తిరగవేశాడు, కానీ అసలైన దానిని విడిచిపెట్టేశారు. అసలైన ప్రేమను విడిచిపెట్టారు. ఇది డాంబికమైనటువంటి భక్తి. యాకోబు రాసినటువంటి పత్రికలో భక్తుడు ఆత్మీయమైన చక్కటి మాటను తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఇది చెంపపెట్టు లాంటి ఒక మాటగా గమనించండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. గమనించండి, అన్నిటినీ పాటించాడు. చిన్ననాటి నుంచి కూడా మంచి భక్తిలో కొనసాగి ఉన్నాడు. కానీ వాడు కోల్పోయినది ఏంటంటే, వారు కలిగి ఉండలేనిదేంటి, వారిలోన లోపం ఏమిటనంటే ప్రేమ లేదు. కనుకన వారికి ఇవ్వబడినటువంటి అవకాశమును, వారికి ఇవ్వబడినటువంటి మంచి భాగ్యమును, పరలోక భాగ్యమును ఆ యవనస్తుడు కోల్పోయినాడు. అతడు ఆస్తి కలిగిన వాడు కనుక ఆస్తిని విడిచిపెట్టడానికి ఇష్టం లేక, ఆస్తిని అంతా ఇచ్చేయడానికి ఇష్టపడక, పేదలకు ఇచ్చేస్తే నా పరిస్థితి తర్వాత ఏమిటి అని అనుకున్నాడు. తర్వాత పరిస్థితి నిత్యజీవం కావాలని కదా వచ్చాడు. తాను చనిపోతే తన తదుపరి బ్రతుకు నిత్యరాజ్యములో గడపాలని కదా వచ్చాడు. ఆ పరలోక రాజ్యమునకు చేరడానికి అతని యొక్క స్వార్థము అడ్డుగా ఉన్నది. అతని యొక్క లోపము అతని పరిపూర్ణుడిగా చేయనిది ఏంటంటే అతని స్వార్థము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఆ ధనాపేక్ష చేతని దేవుని బిడ్డలారు ఈ రోజున అనేక మంది మధ్య ప్రేమ చల్లారిపోతుంది. దేవుని వాక్యము చెబుతున్నది, ప్రేమ చల్లారిపోతుంది. ప్రియుల, మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పినటువంటి ఆ ఆత్మీయమైనటువంటి మాటను మనం గమనించినట్టయితే అనేకుల ప్రేమ చల్లారిపోవడానికి గల కారణం ఏమిటంటే, ఇదిగో అంత్య దినముల్లో మనం ఉన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఆస్తుల పట్ల, లోక సంబంధమైన అధికారాల పట్ల, లోక సంబంధమైన భోగముల పట్ల ఆసక్తి కలిగి ఉండుటని బట్టి దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుడు మన పట్ల చూపిన ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఒక్కడనే ప్రేమిస్తున్నాడు యవనస్తుడు. దేవునిని మాత్రమే ప్రేమిస్తున్నాడు. కానీ దేవుని పోలికలో ఉన్న మానవులను, తన పరిసరాలలో ఉన్నటువంటి సహోదరి సహోదరులను, తన పొరుగు వారిని ప్రేమించడానికి ఇష్టపడట్లేదు. యేసు ప్రభు తన శిష్యులకు చెప్పిన ఆత్మీయ మాటను గమనించండి. యోహాను సువార్త 13వ అధ్యాయములో యేసు ప్రభు తన శిష్యులకు చెప్పినటువంటి ఆత్మీయమైన విషయం ప్రియులారా, 13వ అధ్యాయం 34-35 వచనములు, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లయి మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అనెను. నిజమే ప్రియులారా, ప్రభువును ప్రేమించడం అనంటే కేవలము ఆ ప్రభువును ప్రేమించడం అంటే స్తుతి చెల్లించడం, ఆరాధన చేయడం, గుళ్ళు కట్టించడం, గోపురాలు కట్టించడం, ఇంకేవేవో కార్యక్రమాలు, పండగలు, విస్తారమైన ధనమును పోగేసి కటౌట్లు పెట్టి లైటింగ్ పెట్టి చేయడం కాదు. దేవుని పోలుకలున్న దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనలను మనం ఇతరులను ప్రేమింపబద్ధులమై ఉన్నాం. యేసు ప్రభు చెప్తున్నాడు, దేవుని ప్రేమించడం అంటే, దేవుని బిడ్డల చక్కటి నిర్వచనాన్ని ప్రభు చెప్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించడం అనంటే యోహాను సువార్తలో
ఈ ఆత్మీయమైనటువంటి మాటను గమనించుదాం. 14వ అధ్యాయము 21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందును అని చెప్పాను. గమనించండి, దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలను శిరసావహించడం, దేవుని ఆజ్ఞను పాటించడం. దేవుని బిడ్డలారా, కళ్ళ ఎదుటనున్న మన సహోదరుని ప్రేమింపకుండా ఎక్కడో కంటికి కనబడని దేవుని ప్రేమిస్తాను అని చెప్పడం ఎంతవరకు సబబు? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం, ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడ్ల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవునిని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అను ఆజ్ఞ మనము ఆయన వలన పొంది ఉన్నాం. సోదరుడా, సోదరి, ఆత్మీయమైన మాటలను గమనించండి. ఇప్పటికైనా నువ్వు ప్రేమించే ఆ గుణము నీవు అలవర్చుకొనకపోతే పరలోక రాజ్యమునకు ఇదే లోపముగా ఎంచబడితే నీవు దేవుని రాజ్యం చేరలేవు. కనుక ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ ఎంతో సంపాదించుకున్నావు, కానీ దేవుని ప్రేమను నీవు ఇతరులకు చూపించకపోతే ఎలా? దేవుని గురించి పాటలు పాడతావు, దేవుని ప్రేమను గురించి పాడతావు, దేవుని ప్రేమను గురించి బోధిస్తావు, దేవుని ప్రేమను నీవెలా పొందావో సాక్ష్యము చెబుతున్నావు. దేవుని ప్రేమను గురించి ఎన్నో పుస్తకాలు రచించి ఉండవచ్చు, కానీ దేవుని ప్రేమ మాటలతో కాదు, దేవుని ప్రేమ క్రియలతో చూపాలి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయములో ఈ వచనాన్ని జ్ఞాపం చేస్తూ దేవుని బిడ్డలారా, మీ ఆత్మీయమైన మాటల్లో ముందు కొనసాగుతున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. క్రియలతో ప్రేమను చూపించాలి, క్రియలతో ప్రేమను చూపించాలి. దేవుని బిడ్డలారా, ఓ చక్కటి మెసేజ్ నాకు వచ్చింది. కోపమును కేవలము మాటలతోనే చెప్పాలంట, ప్రేమను క్రియలతో చూపించాలంట. చాలా చక్కటి కొటేషన్ నేను చదువు. కోపాన్ని మాటలతో మాత్రమే చూపించాలి, కానీ కోపం వస్తే చేతులు ఏది ఉంటే అది విసిరేస్తూ ఉంటాం. కోపం వస్తే ఎంత ప్రాణాన్ని అయినను హత్య చేయడానికి వెనకాడం. కోపమును మనం చేతల్లో చూపిస్తూ ఉంటాం. కోపమును కేవలం మాటలతో చెప్పండి, కానీ ప్రేమను మాత్రం మాటలతో కాదు, చేతలతో చూపించండి. నీ భార్య పట్ల, నీ భర్త పట్ల, నీ బిడ్డల పట్ల, నీ తోడబుట్టిన వారి పట్ల, నీ తల్లిదండ్రుల పట్ల, నీ ఇరుగు పొరుగు వారి పట్ల ఎంత ప్రేమ ఉన్నదో నీ చేతలను బట్టి వారు చెబుతారు నువ్వు ప్రేమించేవాడవని. దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువును మన కొరకిచ్చి తన ప్రేమ ఎంత గొప్పదో చూపించున్నాడు. ఈ రోజున దేవుని కొరకు నీవేమి ఇవ్వగలవు? నీ జ్యేష్ఠపుత్రుని ఇవ్వగలవా? వేలాది నదులంత విస్తార తైలమునిచ్చి ఆయనను తృప్తిపరచగలవా? ఏమిచ్చి ఆయన రుణము తీర్చుకొనగలవు? అడవిలోని వృషభముల మాంసం ఆయన తింటాడా? వేల కొలది పొట్టేళ్ల యొక్క రక్తమును ఆయన త్రాగుతాడా? ఆయనకి నైవేద్యము కావాలా? ఆయన కోరుకునేది దహన బలి కాదు, ఆయన కోరుకునేది బలి అర్పణ కాదు. ఆయన కోరుకునేటువంటిది ప్రేమ కలిగిన నీ గుణం, ప్రేమ కలిగిన నీ హృదయం, ప్రేమ కలిగిన నీ వ్యక్తిత్వం. కనుక ఆ యవనస్తుడు ఇతరులను ప్రేమించడానికి ఇష్టపడలేదు. తన యొక్క ఆస్తిని, సిరి సంపదలను ఇతరుల కొరకు ఇవ్వడానికి ఇష్టపడలేదు. మరి దేవుని వాక్యములు అంటున్నాడు, నీవు దేవునిని ప్రేమింపకపోతే, దేవుని పోలికలోను అని ప్రేమించకపోతే దేవుడు నీకెలా ఆయన రాజ్యములోనికి అవకాశం ఇవ్వగలడు? సహోదరి, సహోదరుడా, ఈ ప్రత్యేక సాయంకాల కూటము ద్వారా, ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ సరిగా లేకపోయి ఉంటమైతే, నీ ప్రవర్తనను సరిగా సరిదిద్దుకొనకపోయి ఉంటమైతే చాలా దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనబోతున్నావు. కనుక మనం ఈ లోకములో నీకేమీ తేలేదు, ఈ లోకం నుంచి వెళ్ళిపోతే ఏమీ పట్టుకొని వెళ్ళిపోలేము. కానీ మనము ప్రభు వలన పొందినటువంటి ఆ ప్రేమ, ప్రభు వలన పొందిన ఆశీర్వాదం, ప్రభు వలన పొందిన రక్షణ, ప్రభు వలన పొందిన ఆనందము మనం ఇతరులు కూడా పంచి వెళదాం. ఎందుకంటే ఈ లోకముల నుంచి మనం వెళ్ళిపోయే ముందు ఆ ప్రేమ కలిగిన కార్యములే నిన్ను గూర్చి దేవుని ఎదుట సాక్ష్యమిస్తాయి. వారి క్రియలు వారి వెంట వెళ్ళును అని వాక్యము సెలవిస్తున్నది. కనుక నీ క్రియలు సరిచేసుకుని ప్రభు చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడు. ఇదిగో దేవుని యొక్క
వాక్యము తెలియజేయుచున్నది. ఆ యవనస్తుల్లో దేవుని ప్రేమ ఉన్నది కానీ ఆ ప్రేమ ఇతరులకు చూపించలేకపోయినాడు. ఆ ఒక్కటే అతనికి కొదువుగా ఉన్నది కనుక పరలోక రాజ్యమునికి చేరడానికి అవకాశం లేకపోయింది. ప్రభు అంటున్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యములో చేరుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము అని చెప్పాడు. నిజమే ప్రియులారా, పరలోక రాజ్యం అంటే ఆషామాషి కాదు. పరలోక రాజ్యము నువ్వు చేరాలి అనంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. కానీ ఆశ అయితే అందరికి ఉన్నది, కోరికైతే అనేకులకు ఉన్నది. కానీ పరలోక రాజ్యమును చేరుట ప్రభు యొక్క వాక్యమును బట్టి నడుచుకున్న వారికి, ప్రభువును తమ స్వంత రక్షణగా అంగీకరించుకున్న వారికి ఇప్పటికైనాను నీ ప్రేమను చూపకుండా స్వార్థంగా జీవించుంటే సరిచేసుకో. దేవుడు నీకు ఇచ్చిన మంచి తరుణం కనుక మనం భూమి మీద ఎంతకాలం ఉంటామో తెలియదు. కానీ ప్రభు పిలుపు కానీ ఆయన రాకడ కానీ ఏదొచ్చినను లోకం ఉండవచ్చును, కానీ నీవు నేను ఉండలేం. సోదరుడా, ఆత్మీయమైన విషయాలలో ఆధ్యాత్మికమైనటువంటి మనసు పెట్టి ఆలకించావు. ప్రభు చిత్తానుసారంగా జీవించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను లోపములను సరిచేసి పరలోక రాజ్యమునికి చేరు భాగ్యము మనందరికి దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలియుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. కనులు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమమయుడైన తండ్రి, కృపగలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఆత్మీయమైన జీవితమును, భౌతికమైన జీవితమును నీవు ఎప్పటికప్పుడు అయా సరిచూచుచూనే ఉన్నావు, గమనిస్తూనే ఉన్నావు. ప్రభువా, నీ వద్దకు వచ్చిన మేము ఏవేవో కావాలని కోరుతున్నాము, కానీ నీవు కోరుకున్న వాటిని మేము ఇవ్వలేకపోతున్నాం. నాయన, నీకంటే మేము కలిగి ఉన్న వాటి మీద ఎక్కువగా అపేక్ష కలిగి ఉన్నాం, ఎక్కువగా మమకారాన్ని పెంచుకుని ఉన్నాం. నాయన, లోక సంబంధమైన వాటి మీద ఎక్కువగా ఆశ పెట్టుకుని ఉన్నాం. అందువలననేమో ప్రభువా, నీవు కోరిన వాటిని నేను ఇవ్వలేక లోకములో ఉన్న వాటిని దాచుకుంటూ నీ విస్తానమైనటువంటి పరలోక రాజ్యపు జీవితాన్ని మేము స్వతంత్రించుకోలేకపోతున్నాం. ప్రభువా, ఇది లోక సంబంధమైనటువంటి బలహీనత. తండ్రి, మా బలహీనతలను క్షమించమని ప్రార్థిస్తున్నాం. మా వైఖరిని సరిదిద్దుమని వేడుకుంటున్నాం. మా లోపాలు సవరించుమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నీ కృపచేత తప్ప మేమే రీతిగానూ రక్షించబడలేము తండ్రి. ఇదిగో యవ్వన ప్రాయములో ఉన్నటువంటి ఒక అధికారి, ధనవంతుడు, ప్రభా, ఇదిగో నేను చిన్ననాటి నుంచి కూడా భక్తిలో కొనసాగిన వాడే. నీకంటే, నీ మాటల కంటే మరి అత్యధికముగా తన ఆస్తినే ప్రేమించున్నాడు. మరి నాయన, నీ సన్నిధానములు మిడిమిడి భక్తి కలిగినటువంటి ప్రజలు ఉన్నారు. అయా మరి తండ్రి, కొంచెము మాత్రమే విశ్వాసము కలిగిన అల్ప విశ్వాస పరిస్థితులు అనేక సంఖ్యాకులు ఉన్నారు. ప్రభా, నీ వాక్యము చేత నాయన తండ్రి మమ్మల్ని నీ వైపుకి ఆకర్షింప చేయండి. నీవు తప్ప ఈ లోకలు మాకు ఏదియో అవసరము లేదు అనేట్లుగా మా మనస్సులను, మా ఆలోచనలను నీ వైపుకి ఆకర్షింప చేయ తండ్రి. స్తోత్రాలు. మా కన్నులు ఎదుటే లోకము గతించిపోతున్నది. మా కన్నులు ఎదుటే ధనవంతులు గతించిపోతున్నారు. మా కళ్ళ ముందే భక్తిహీనులు హరించిపోతున్నారు. మా కళ్ళ ముందే ఎన్నో రకాల ఆశలు కలిగి ఏదో చేద్దామని ప్లాన్లు వేసిన వారందరూ కూడా అంతర్ధానమైపోయారు. ప్రభా, ఏ యోగ్యత లేని నన్ను మమ్ములను ఎంతగా ప్రేమించావు. మీరు అనుగ్రహించిన కృపగభరితమైనటువంటి తరుణముకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఏమిచ్చి నీ రుణము తీర్చుకొనగలము ప్రభువా. నీవు మమ్ములను ప్రేమించినట్లుగా మేము ఇతరులను ప్రేమించి మంచి హృదయమును, సహృదయమును మాకు దయచేయండి. సుబుద్ధిని మాకు దయచేయండి. నీ అందు భయభక్తులు కలిగిన భక్తిని, బ్రతుకు తెరువును మాకు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. అంత్య దినములలో ఉన్నాం ప్రభువా. ఈ లోక సంబంధమైనటువంటి కోరికలను, ఆశలు విడిచి అయా నిత్యరాజ్యమును చేరు, నిత్య జీవమునిచ్చి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను చేరుకుని భాగ్యమును దయచేయండి. నీ కృపావరమును మాకు అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యమును ఆలకించిన ప్రతి బిడ్డలను మీరు పేరు పేరునా దీవించి ఆశీర్వదించుమని ప్రభా నీ సన్నిధిని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బలపరచండి. లోపల సవరించుకోవడానికి సమయం ఇచ్చినావు కనుక ఈ తరుణమును సద్వినియోగపరుచుకొని జ్ఞానము కలిగి నడుచుకున్నటకు సహాయం చేయండి. దేవా, నీ వాక్యములు సెలవిచ్చినావు. మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండుడి అని వాక్యమునైనా మత్తయి సువార్త 5వ అధ్యాయము చివరి వచనములు తెలియపరిచున్నారు ప్రభువా. ఇదిగోనైనా 49వ వచనము సెలవిచ్చిన వాక్యమును బట్టి ప్రభ మేము పరిపూర్ణత కలిగిన వారమై పరిపూర్ణుడైనటువంటి నిన్ను మనఃపూర్వకముగా ఆరాధించి సేవించే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా తలంపులలోను, మాటలలోను, క్రియలలోను, చూపులలోను నాయన మేము చేసిన అపరాధ పాపదోషములను క్షమించి దేవా, ఇన్నేళ్ల మా జీవితంలో ఉన్న మా లోపల సరి చేసుకొని
నిన్ను పరిపూర్ణమైన హృదయముతో వెంబడించు భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. కరోనా వైరస్ చేత అనేక మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారు, ఆరోగ్యమును కోల్పోతున్నారు, కుటుంబాల నుంచి వేరు చేయబడుతున్నారు. క్వారంటైన్లోను, ఐసోలేషన్లోను వారు బంధింపబడుతున్న పరిస్థితులను చూస్తుంటే ప్రభువా, వారు విడిచి వెళ్ళిన కుటుంబాలతో దేవా వారు గడపలేనటువంటి ఆ సమయం బట్టి ఏడుస్తుండగా కన్నీరు మున్నీరు అవుతున్నారు తండ్రి. నాయనా, వారందరినీ స్వస్థపరిచి త్వరగా ఆరోగ్యకరమైన స్థితినిచ్చి వారి గృహాలకు వారిని పంపమని ప్రార్థిస్తున్నాం. 38 సంవత్సరములు బట్టి కోనైన బెతస్తా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి రోగిని మీరు స్వస్థపరిచినట్లుగా ప్రభా, ఇదిగోన తండ్రి, మా దేశమును, రాష్ట్రాలను, జిల్లాలను, మండలాలను, ప్రాంతాలను, కుటుంబాలను ప్రభు యావత్తు ప్రపంచమును మీరు శుద్ధి చేసి స్వస్థపరిచి బాగు చేసి పంపండి. నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుము అని చెప్పు ప్రభా. నీ మాటలు స్వస్థత ఉన్నది. ఈ కరోనా వైరస్ను పూర్తిగా నాశనం పొందింపు చేసి అయా తగిన మందును దయచేయమని ప్రార్థిస్తున్నాం. శీఘ్రముగా మీరు ఆ మందును ప్రవేశపెట్టి ప్రభా అనేకుల ప్రాణాలు కాపాడండి. నీ రక్తముతో, యేసు రక్తముతో మమ్మల్ని కాడిగి శుద్ధి చేయండి నాయన. మా పాప రోగములను, మా అపరాధములు వచ్చిన శిక్ష నుంచి మాకు విడుదల కలిగింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు ప్రార్థిస్తున్నారు ప్రభా. అయా అనేక మంది అనేక రీతులుగా బిడ్డలను ఆదరించి బలపరుస్తున్నారు తండ్రి. మీరు బలపరుచుమని ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రార్థనలు ఆలకించు తండ్రి. డాక్టర్స్ను, నర్సింగ్ సిబ్బందిని, క్లీనింగ్ చేస్తున్న వారిని అయా మా తండ్రి, ఆయా రీతులుగా పరిచయం చేస్తున్న పోలీసు వారిని నాయన ప్రభా, ఆహారం పంపిణీ చేస్తున్న బిడ్డలను మా ప్రభా నా తండ్రి, ఆశా వర్కర్లను, వాలంటీర్లను, ఆయా రిపోర్ట్స్ను, ఆయా మరి ఇంకెందరైతే ఈ పరిచయలో సహకరిస్తున్న వారు ఉన్నారు అలాగే నేను ప్రభా అధికారులను, ప్రభుత్వపు పరిచారకులను కూడా మీరు దీవించి కాపాడుమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఈ రోగము వ్యాప్తి చెందకుండా మీరే కృప చూపి సహాయం చేయమని ప్రార్థిస్తూ సమస్తమైనటువంటి ఘనత, మహిమా, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నీ కుమారుడు మా ప్రభువునైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన కృపా కాపుదల ఆశీర్వాద దీవెనలు ఈ ప్రత్యేకమైన సహవాసములో పాలుంది దైవవాక్యం ఆలకించి ప్రభు చిత్తాన్ని సమర్పించుకుంటున్న మీకును మన ఎల్లరకును సకల పరిశుద్ధులకును సర్వలోకమునకును ప్రభు రాకడ పర్యంతము సదా తొడయుండునుగాక. ఆమేన్. వాక్యమును ఆలకించిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వక వందనాలు. ధైర్యం కలిగి అనుదినము ప్రభుతో గడపండి. ప్రార్థించుట మరిచిపోవద్దు. దేవుని వాక్యమును, దేవుని యొక్క ప్రార్థనను, దేవునితో సహవాసమును మీ జీవితమునకు ఆశీర్వాదకరము ఎంచి మీ జీవితమును కొనసాగింపు చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.